బాబా అయితే బాబా అయితే నిన్న అసలు నిన్ను రమ్మన్నాడు బరి కొట్టు కాడికి రావద్దంటే వస్తావే బరి కొట్టు కాడికి రావద్దంటే వస్తావే పాలు కావాల్సిన ఏడస్తాయా అని కూడా తీసుకొచ్చుకోపో అని కూడా తీసుకొచ్చుకోపో తోట దాపోదు నువ్వు దాగెత్తాయి ఇప్పుడు కొడతా లీటర్ పాలు కావాలి 3 లీటర్ నీకు పాలు కావాలంటే ఎడతాయి బరిగొడ్డ ఏమైంది మరి బరిగొడ్డు ఎడతాయి నీకు ఎడతాయి పిండి ఈ టైలో ఇవా నేను పిండుకోమంటా బరిగొడ్డు కాడికి వెళ్తావు బరిగొడ్డు కాడికి రావద్దంటే వస్తావే బరిగొడ్డు కాడికి రావద్దంటే వస్తావే ఎదురు ఇచ్చేది ఎడతాయా 2 గంటల టైంలో పాలు లీటర్ అంత పాలు లీటర్ అంత 70 కదా 3 లీటర్లకి నేను 100 రూపాయలు చొప్పున నువ్వు ఇచ్చావేంద్ర బుద్ధి లేని కాడిదా సగం రేట్ ఇచ్చేది నువ్వు సగం రేట్ ఇచ్చేది ఫంక్షన్ అయిపోతుంది బాబాయ్ పాలు ఎత్తంటారా బరిగొడ్డు ఎందుకు బరిగొడ్డు ఎత్తంటారు నువ్వు ఎందుకు మనిషి ఎందుకు లేదు దోడ ఇంటికి ఉన్నాయా దోడ ఉంటే ఏంటంటే ఇంటికి ఉంటే నిన్న అసలు నిన్ను రమ్మన్నాడు నేను వెళ్తా గానీ పాలు 3 లీటర్లు కావాలి 3 లీటర్లు కావాలంటే ఇప్పుడు 2 గంటల టైంలో పాలు పిండుకోమంటావా వస్తావు లీటర్ 70 రూపాయలేగా 140 రూపాయలు ఎత్తా నేను నువ్వు ఇచ్చేదంద్రా ఈ టైంలో ఈ బాబాయ్ అక్కడ ఫంక్షన్ పాలు ఈ టైంలో పెడతాడు పాలు పెడతాడు పాలు 2 గంటలు పెడతాను నువ్వు అసలు నువ్వేంద్రా 3 లీటర్ పాలు కావాలి ఇవా 1/2 లీటర్ కూడా ఈ నెల ఎందుకు పిండు అవునయ్యా అమ్మన్నా ఏమన్నా నేను కేంద్రం పోయిపోతే ఏమైందంట మా ఫంక్షన్ 2 గంటలకు బలి కొట్టిస్తే పాలు ఎందుకు పాలు 2 గంటలకు వస్తాయా ఎందుకు చూద్దాం లీటర్లు ఇస్తావా లేకపోతే మరీ పాలు కూడా రాకుండా ఇండిక్షన్ చేపిస్తాను 3 లీటర్ పాలు కావాలి 1/2 లీటర్ కూడా ఫంక్షన్ ధరందే ఆగిపోయిందని చదువుతున్నా నువ్వు కేసు పెట్టి పాలు గబకన ఎక్కడ లేవు అంటాయి మీ బర్రె పాలు చిక్కగా ఉంటాయివా నా చెక్కుకుంటాయి నీకు ఎందుకు ఇవ్వాలి పాలకి ఎంత నమ్మట్లా నువ్వు అమ్ముకుంటా నీకు అమ్మను ఎందుకు అమ్మవు నాకు అసలు నన్ను రోజు 70 రూపాయలు ఇస్తా నేను 140 ఇస్తా నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను నేనేమో దోడ ఏమని చెప్పు దోడ నిడిపెట్టి పాలు తాగెత్తా మొత్తం డబ్బులు ఇస్తాను అని చెప్పాగా నీకే చెప్పు ఇప్పి పాలు ఇప్పి పెద్దోడుగా చెప్పు మర్యాదగా రా డబ్బులు ఇస్తానని చెప్పా ఎవరికి అమ్మవా నువ్వు తోరేసేసరా ఏంది మాది కాకపోతే మా తెలిసిన వాళ్ళది పొలం నిన్న ఇట్లా మాట అడిగానా డబ్బులకి అడిగానా అడిగావు ఎంత లీటర్ ఎంత 2 గంటల పాలు లీటర్ ఎంత లీటర్ 70 సరే 2 గంటల పాలు రావా రావు కొంచెం వస్తాయిగా రావు అసలు కొంచెం అని పిండు ఎవడు పెడతాడు ఈ టైంలో పెడతారు ఆయన దాకా మనం దోడ లేకపోతే తాగు వెళ్ళి ఏమైంది వస్తాయిగా పాలు నువ్వు తాగు తంతం పడతావు కింద పిండేది నేనైతే దోడలేదు నీకు ఇస్తా అమ్మేది నువ్వేగా నేనే అమ్మేది నేనే దోడ లేకపోతే ఏమైందని నీకు అరే దోడలేక ఎట్టెత్తారా పోలారా ఎట్టెత్తారా నీకు సరే ఎట్టగడ పిండు ఎవరు నువ్వు ఏంద్రా నీ జాతర నీకే చెప్పేది నేను మరే చదువుతున్నా ఊరు మొత్తం చెప్పారు ఈయన పాలు బాగుంటాయని బర్రెలు ఎవరు నీ చెప్పి నీళ్ళు కలపండి అసలు నీ కలపను నేను నీళ్ళు కలపను చూస్తారా పిండు ఏం చూస్తా నీళ్ళు కలుపుతారు నీకు నీకు అసలు ఏడమ్మొద్దు
అమ్మొద్దు అంటాను నా పాలు నా మరి ఇష్టం. నాకు అమ్ము, నువ్వు ఎవరికి ఏయ్, నీకు అమ్మను. ఏయ్. మర్యాద చదువుతాను మిండుకుంటా చదువుతా బాబాయ్ అయితే బాబాయ్ అయితే ఎందుకు ఇచ్చేసి దాని క్యాన్ ని కాదు నువ్వు అసలు సరే నా క్యాన్ ఎందుకు ఇచ్చేది చెప్పు నా క్యాన్ ఎత్తురాపు క్యాన్ ఎత్తుకొచ్చి నాకు మర్యాద క్యాన్ ఎందుకు ఇచ్చేసాడు ఆయన నేను ఎంపడ పాలా సరే ఇష్టం లేకపోతే వదిలేయమని చెప్పు ఏంది క్యాన్ ఎత్తుకొచ్చి నాకు ఏం చేస్తావు అసలు ఇప్పుడు ఉందేక నా కోపం వస్తుందేక నా కోపం వస్తుందేక ఏం చేస్తాం కాదు నువ్వు పెద్ద మనిషివేగా ఆయన ఏం అడిగి పాలు అడిగాను ఎందుకు ఇసిరేసాడు బర్రెలు తోలేసే బయటికి బర్రెలు తోలేసే బయట ఉందా బరుగోడు తోలేసేదాన్ని ఎందుకు నువ్వు ఇసిరేసేదాన్ని పగల కొడతా పాలు కొడుతున్నావా క్యాన్ పాలు కొడతా ఎందుకు పాలు కొడతా నిన్ను కూడా నన్ను పాలు కొడతావుగా ఇదే పంచాయతీ మీ ఊర్లో పెడతాను నేను పాలు పాలు క్యాన్ ఇసిరేసావు నువ్వు ఎందుకు ఇసిరేసే క్యాన్ నువ్వు పాలు కోసం వచ్చా పాలు కడక మరి వదిలేసి వచ్చి నువ్వు ఎందుకు ఇసిరేసి దాన్ని పక్కన కొడతా నీ బరులో నీ బరులు ఎట్లా ఉంటాయి నేను చూస్తాగు బరుగోడు లాగు నీ బరుగోడు ఎందుకు ఇసిరేసావు రమ్మని చెప్పు లేదు బరుగోడ్లు చెప్పేదా తోలే బయట నా ఇష్టం ఎవరు నువ్వు తోలమంటే మర్యాద నీకు నాకు మర్యాద ఏంద్రా ఎవరు బరుగోడ్లు తోలేమంటావు పగల కొడతారు నిన్ను క్యాన్ బాబాయ్ బాబాయ్ లేదు ఎవరు నువ్వు బాబాయ్ డబ్బులు కమ్ముకుంటాడు నేను అమ్మేది ఏంది నేను ఫంక్షన్ కోసం వచ్చాను మాకు ఫంక్షన్ నీకైతే ఆడక నిలితే కాసుకుంటాకంటే ఈ పాలు అడుగుతా వచ్చాము తెలిసాడు కదా నీకు తెలిసి నీకా అసలు నువ్వు ఎవడురా నీవు ఎవరునో కదా పాలమ్మ సరే అదెందుకు ఇసిరేసా నేను చదువుతున్నా బీపీ ఎక్కిందంటే మీ బరుగోడు లేకుండా నా క్యాన్ ఇవన్నీ వెళ్ళిపోతాను సంబంధం లేదు ఎందుకు కొట్టాలి కింద మరి ఆయన ఇసిరేసాడు పాలు కొంటాకు వచ్చా నేను పాలు కొనడానికి వస్తే వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి నువ్వు సీఎం నేను చదువుతాకి నేను చెప్పు నా బరిగొడ్డా నీ ఇష్టమా నా బరిగొడ్డు నేను చెప్పంటే వెళ్ళాలి ఎందుకు నేను చెప్పినావు నువ్వు పాలి నేను ఇవ్వరావు ఎందుకు క్యాన్ తీసుకుని నా బరిగొడ్డు కాడికి ఎందుకు వచ్చా పాలు అమ్ముతామని వచ్చా నువ్వు పాలు చెప్పేదా అమ్మని చెప్పేది నీకు ఏమో మనసు కరిగితే వచ్చాను ఏంటికి నీకు టిప్నా మళ్ళీ వచ్చి పగల కొడతాను పాలు కొడతావా బరిగొడ్డు పాలు కొడతా నేను తరివైపో ఇట్లా మర్యాదగా మర్యాద కాదు బరిగొడ్లు దోలేస్తా బయటికి బరిగొడ్లు దోలేస్తా బయటికి పది తోలి నా క్యారీ మరి సరే నీ బరిగొడ్లు కానొస్తాయా పాలు ఇవ్వంటే పాలు అడిగి అమ్మని చెప్పా నేను పడగొట్టు పడస్తా నిన్ను మా వాళ్ళు 10 మంది తీసుకొస్తుంటావు నువ్వా తిరుగుతావా మళ్ళీ వెళ్ళిపోతావా వెళ్ళిపోయావు కట్టాగే మొన్న చూసి వెళ్ళావు ఆడుతున్నాడు మొన్న నువ్వే నువ్వు పారిపోయావు మా ఊళ్ళో పారిపోయావు ఎవరికని చెప్పు ఈ తగాదా పాలు అమ్మంటే నువ్వు తగాదాడు నా మీద క్యాన్ ఇసిరేసావు అసలు నీకు అమ్మరా నీకు అమ్మాల్సిన అవసరం లేదు ఎవరికి అమ్ముతావు 2 గంటల టైంలో పాలు ఎత్తాడ్రా 2 గంటల టైంలో పాలు ఇంటికాడ ఆడతారా పాలు ఇవా 2 గంటలకు ఎత్తాయి బరిలా ఎన్ని గంటలకు ఎత్తాయి 2 గంటలకు ఎత్తాయి ఎన్ని గంటలకు ఎత్తాయి దాటిని కానీ ఇస్తాయి సగం పాలన ఎత్తాయి ఇప్పుడు సగం ఎత్తాయా ఎట్లా ఎత్తారా సగం పిండితే దోలు తాగింది ఎత్తాయా తోడ దాపోదు నువ్వు దాగెత్తాయి ఏమైంది నేను బుద్ధి లేనుడా నీ తాగేంద్రా దొంగ ముండా కొడక
ఏమయ్యా నీకు ఇంకా ఎన్నిసార్లు సిగ్గులేదు ఇప్పుడు దూడ చచ్చిపోయిన ఈ బాల్ ఎత్తలేదా అయ్యేదో అందిస్తారా మరి అట్లాగో నీ లాగేదా లాగేదా అరే అసలు ఎందుకు మర్యాద గెలు ఫంక్షన్ ఆగిపోతే మాత్రం నీవే కారు దానికి అరే నీ పంచుతా నాకేమరా నీ పంచుతా నాకేమరా ఫంక్షన్ రా ఎత్తురా పోలీసు పోలీసు వాళ్ళది పోనీ కేసు ఇసుకో సరే క్యాన్ ఎత్తురా నీ పాలు వద్దు ఏమొద్దు కానీ నా క్యాన్ ఎత్తురా నీ కానింద్రా ఎందుకు ఎందుకు పడేసాను బరి దగ్గరికి ఎందుకు వచ్చావు పాలు కోసం వచ్చా మరి నా క్యాన్ బరి దగ్గర క్యాన్ పెడతా క్యాన్ ఈమాను క్యాను అది పత్తేనా సరే నేను వెళ్ళి బరిగొడ్లు దొరుకుతా క్యాన్ నా క్యాని లేకపోతే బరిగొడ్లు దొరుకుతుంటా మజాక్ చేస్తున్నావు మర్యాద కొడతాడా బరిగొట్టు కడుకొస్తావు మర్యాద కొడతాడా బరిగొట్టు కడుకొస్తావు ఎవరు అసలు నువ్వు ఏ ఊరా నీది అసలు ఏ ఊరా నీది నా ఊరితో నీకు అనవసరం నాకు నేను వెళ్ళిపోతుంది నేను ఇచ్చేదే వెళ్ళి తెచ్చుకో పాలు కోసం వచ్చాను ఎందుకు వచ్చాను 2 గంటల టైంలో పాలు ఇస్తాడు 2 గంటల టైంలో పాలు ఇస్తాడు నా దగ్గరికి 2 గంటలకు ఇస్తా ఇవ్వని వచ్చినప్పుడు చెప్పాలి ఆయన సీరియస్ అయ్యేది చెప్పాలి ఎప్పుడు చెప్పాడు పాలు గురించి చెప్పాడు నీ మైండ్ ఉందట మైండ్ ఉందా మైండ్ లేను అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు మా దగ్గరికి పాలు కోసం వచ్చా పాలు కోసం పాలు ఇప్పుడే సందకాడ పొద్దుగు మాట్లాడాలి సాయంత్రం వచ్చి ఉన్నాగా 2 గంటల టైంలో పాలు ఇస్తాడు సాయంత్రం రమ్మంటావా 2 గంటల టైంలో పాలు ఇస్తాయి గొడ్డ మరి ఆ మాట నువ్వు కావాలని వచ్చావు నువ్వు దొంగ ముండా కొడుకు ఈ టైంలో 2 గంటల టైంలో వచ్చావు నువ్వు పాలకి క్యాన్ ఎందుకు మాట చెప్పొచ్చుగా నిన్ను కూడా ఇసిరేస్తా నిన్ను తీసుకో 100 మంది తీసుకొచ్చుకో 100 మంది పిలుచుకొస్తా వెళ్ళి పిలుచుకో ఏం చేస్తా పైకి వచ్చి నన్ను కొట్టేవని చెబుతా వెళ్ళి ఇప్పుడు కొడతా నేను దెబ్బలు కొట్టుకుని వెళ్తా ఆయన కొట్టని చెప్పి సెంటర్ కొట్టని చెప్పి కొట్టేవని కర్రతో కొట్టుకుని నిమే చదువుతా ఇంత అబద్ధాలు ఆడతావారా దొంగ ముండా కొడుకు ఇంత అబద్ధాలు ఆడతావారా నా క్యాన్ ఇచ్చే కొట్టేనంటావేంద్రా అది పద్ధతే నీకు పెద్దడుగా నా బరి దగ్గర ఏం తెచ్చా కాను తోలే వద్దుల బరువు అసలు ఎవరు బరి కొట్టు కడుకుతావు తోలే అంట నీదట ఇస్తాను ఎవరు నువ్వు అసలు ఎవరు నువ్వు నీదా ఇది మాదేంద్రా మా గొడ్డు మేపేది మాదే సరే ఇంత సీరియస్ అవుతున్నావు కదా క్యాన్ అయిపోయి నా క్యాన్ నీ క్యాన్ తెచ్చుకోవాలి ఇసిరేసావుగా పగిలిపోయింది డబ్బులు కట్టు దానికి ఇసిరేసావుగా మరి నువ్వు ఇసిరేస్తా సరే నేను వెళ్ళాలని తీసుకొస్తా ఉంటావుగా ఏం చెబుతా అప్పుడు ఏం చేస్తారా నేను క్యాన్ బాల్ కొట్టినా పడగొట్టి పడదాంట ఏం చేస్తా ఏంది మరి ఏంది వాళ్ళకి నీకు సమాధానం చెప్పాలి మేము సరే బరిగొడ్లు ఇప్పుడు ఈ చేనుగాలో తీసుకొచ్చి నీ ఎంత తేలిపెత్తా నేను వెళ్తా సరే నువ్వు వెళ్ళిపో తోసేదే పాలు నీకు మర్యాద ఉందేలా నువ్వు కూడా వెళ్ళమా సరే నేను వెళ్తాను టైం తీసుకొచ్చి ఉందలే పో నీకు ఉందలే పో నీకు క్యాన్ ఎందుకు పడగొట్టా బరి దగ్గరికి ఎందుకు వచ్చా సరే వచ్చి వస్తారుగా సమాధానం చెబుతావా ఆడవాళ్ళు గట్టి కేసు పెట్టిస్తా రేపు కేసు పెట్టిస్తా రేపు చేసావని రేపు చేసావని చెప్పేసి చీరలు మరి కేసు బలంగా ఉంటది నువ్వు కావాలని పెట్టి తెచ్చుతున్నారు పాలు ఏడమ్మగా ఊర్లో కేంద్రంలో పోపి కూడా చేస్తా నీ పాలు ఎవరు కమ్మలేకుండా చేస్తా నీ వల్ల అసలు ఎవరు కమ్మలేకుండా చేస్తారు